ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించడంతో ఇప్పుడు అందరి దృష్టి కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపుపై పడింది. 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా వారిలో ఎవరికి ఏ శాఖ ఇస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. మంత్రులకు శాఖల కేటాయింపులపై కేంద్ర కేబినెట్ భేటీ తర్వాత ఓ క్లారిటీ రానుంది. భాగస్వామ్య పక్షాలు ఆశిస్తున్న శాఖలను అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, రైల్వే రవాణా శాఖలను తమ దగ్గరే బీజేపీ అంటిపెట్టుకోనుంది. బ్రేకింగ్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బాబురావు అందిస్తారు. బాబురావు, చెప్పండి, మోదీ 3.0 ఎలా ఉండబోతోంది? ఎస్ శ్రేయ, మోదీ 3.0 అంగరంగ వైభవంగా స్టార్ట్ కాబోతోంది. ఈ సోమవారం సాయంత్రం భేటీ కాబోతున్నటువంటి కేబినెట్ భేటీలో ఎవరెవరికి ఏ మంత్రిత్వ శాఖ ఇవ్వబోతున్నారు అనేది తేలే అవకాశం ఉందన్నట్టు. నిజానికి చూసుకున్నట్లయితే బీజేపీకి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధిక్యం రాని పక్షంలో ఇప్పుడు గతంలో ఏదైతే బీజేపీ ఒంటెత్తి పోకల్లాగా వాళ్ళు తీసుకున్నటువంటి కేవలం అన్ని కీలకమైన శాఖలన్నీ తమ దగ్గర ఉంచుకొని మామూలు సాధారణమైనటువంటి శాఖలు ఇతర మిత్రపక్షాలకు ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి అలా చేయడానికి సాధ్యం కాదు. ఎందుకంటే మోదీకి లేదా బీజేపీకి స్పష్టమైనటువంటి మెజారిటీ లేకపోవడం, ఇతర పక్షాలన్నీ మద్దతుతోనే ప్రభుత్వం రన్ చేయాల్సి రావడంతో ఇతర పక్షాలు కూడా ఏదైతే ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నటువంటి ఇతర పార్టీలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా కీలకమైనటువంటి శాఖలను డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఆ డిమాండ్ మేరకు బీజేపీ కూడా ఖచ్చితంగా వారి డిమాండ్స్ తగ్గాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అందుకనే ఇప్పుడు ఏదైతే ఈ మోదీ 3.0 కూటమికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అన్ని పక్షాల కేంద్రంగానే కనిపిస్తుంది తప్ప బీజేపీ స్వతంత్రంగా తీసుకున్నటువంటి నిర్ణయాల్లాగా కనిపించడం లేదు. బీజేపీ ఏకైక పార్టీగా ఉన్నప్పుడు ఏదైతే బీజేపీకి గట్టి మెజారిటీ ఉన్నప్పుడు ఎలాంటి డెసిషన్స్ ఉన్నాయో అలాంటి డెసిషన్స్ ఇప్పుడు కనబడేదానికి కూడా ఆస్కారం లేదు. అందుకని ఇప్పుడు సెలెక్ట్ చేయబట్టి ఇప్పటికి ఏదైతే మనకి ఆదివారం రోజు సాయంత్రం 72 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్ళంతా కేబినెట్ ర్యాంకులకు రాబోతున్నారు. వీళ్ళలో దాదాపు 30 మంది క్యాబినెట్ మినిస్టర్గా సెలెక్ట్ కాబోతున్నారు. 5 మంది స్వతంత్ర మంత్రులుగా ఉండబోతున్నారు. అలాగే 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఉంది. వీళ్ళలో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి అవకాశం కల్పించారు. 2 తెలంగాణ నుంచి, 3 ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అవకాశం కల్పించారు. వీళ్ళు కూడా కీలకమైనటువంటి శాఖలను డిమాండ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే బీజేపీ ఏదైతే ఉందో ఒక 5 ప్రధానమైనటువంటి శాఖలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి 5 శాఖలు, హోమ్ కానీ, డిఫెన్స్ కానీ, రవాణా కానీ, రైల్వే కానీ, ఈ ఫైనాన్స్ కానీ, ఇవన్నీ ఈ 5 శాఖలు మాత్రం బీజేపీ తన వద్ద ఉంచుకుంటుంది. ఆ తర్వాత మిగతా అంశాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ మిగతా మిత్రపక్షాలన్నింటినీ కూడా కొన్ని మిగతా ఇతర కీలకమైనటువంటి శాఖలను కేటాయించే అవకాశం ఉంది. అయితే ఆ మిగతా పార్టీలు కూడా ఆయా రాష్ట్రాల్లోని అవసరాలను బట్టి, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలను బట్టి, వాళ్ళకు అవసరమైనటువంటి ఇష్యూస్ని బట్టి చూసుకున్నట్లయితే వాళ్ళు అలాగా శాఖలు డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది. ఆ డిమాండ్స్ని కూడా ఇప్పుడు బీజేపీ పరిగణలోకి తీసుకుంటుంది. ఆ మేరకు బీజేపీ పార్టీ కూడా ప్రస్తుతం సమావేశమైంది. ఆ సమావేశంలో కూడా ఇతర మిత్రపక్షాలకు సంబంధించినటువంటి ఎలాంటి శాఖలు కేటాయించాలి, ఎవరి డిమాండ్స్కు ఎలాగ స్పందించాలనే అంశం మీద కూడా బీజేపీ కసరత్తు చేస్తోంది. ఆ కసరత్తు మేరకు సాయంత్రం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. చూసుకున్నట్లయితే ఈ మోదీ 3.0 అనేది క్యాబినెట్ కానీ మిగతా చూసుకుంటే ఒక మోదీ మార్కు లేదా బీజేపీ మార్క్ అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ ఎన్డీఏ కూటమి అనేటువంటి ఒక మార్క్ అయితే ఒక స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇందులో 27 మంది బీసీలు ఉన్నారు. అలాగే 5 మైనారిటీస్ ఉంటే 7 మహిళలతో కూడినటువంటి ఒక మంత్రివర్గం సిద్ధమవుతోంది. దీంట్లో యంగ్స్టర్స్ ఉన్నారు, కొత్తగా చాలా యంగ్స్టర్స్తో పాటు చాలా సీనియర్స్ కూడా ఉన్నారు. అలాగే 6 మాజీ ముఖ్యమంత్రులు కూడా సెంట్రల్ క్యాబినెట్లోకి రాబోతూ ఉన్నారు. ఇట్లా చూసుకున్నట్లయితే ఒక కూర్పు అనేది ఒక స్పష్టంగా రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా, కూటమికి సంబంధించినటువంటి ఇష్యూస్ని రాకుండా, ఎవరు అసంతృప్తికి గురి కాకుండా ఉండేలాగానే ఈ క్యాబినెట్ కూర్పు అనేది జరగబోతున్న విషయం మనకు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కు చూసుకున్నట్లయితే 3 శాఖలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు రైల్వే శాఖని డిమాండ్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అంటే రైల్వే మంత్రిత్వ శాఖని ఆంధ్రప్రదేశ్ కేటాయించాలనే ఒక డిమాండ్ కూడా ఏపీ నుంచి వినిపిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అలాగే తెలంగాణ నుంచి సొంత పార్టీయే కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పార్టీ ఏ శాఖను కేటాయిస్తే ఆ శాఖను తీసుకోవడానికి వీళ్ళు సిద్ధంగానే ఉంటారు. కాకపోతే వీళ్ళు ఇద్దరు క్యాబినెట్ ర్యాంక్లో ఉంటారా లేదా ఒక స్వతంత్ర సహాయ మంత్రులుగా ఎవరైనా ఉండిపోతారు అనేది కూడా అక్కడ చూడాల్సినటువంటి అంశం తెలంగాణకు సంబంధించి. అలాగే తమిళనాడు జేడీఎస్ సంబంధించి కూడా నితీష్ సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి శాఖలనే డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ డిమాండ్ కూడా బీజేపీ పరిశీలనలోకి తీసుకుంటా ఉంది. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు జేడీఎస్ ఉందో, నితీష్ కుమార్ కానీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ, ఎన్డీఏ కూటమికి చాలా కీలకమైనటువంటి మిత్రపక్షాలు. వీళ్ళిద్దరికి సంబంధించి ఎలాంటి అసంతృప్తికి లోను కాకుండా, ఎలాంటి ఇష్యూస్ రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా బీజేపీ మీద. ఎందుకంటే ఈ 2 పార్టీల మీదే ఆ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భం కాబట్టి ఈ 2 పార్టీలు ఏ డిమాండ్ చేసినా ఇవ్వడానికి సిద్ధంగా
ఉన్నారనేది ఒక రకమైనటువంటి వార్త అయితే. ఒకవేళ ఇవ్వడానికి ఏదైనా ఇష్యూ ఉంటే కనుక వీళ్ళు ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైనా సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారం కోసం కూడా వీళ్ళు డిమాండ్ చేసే అవకాశం ఉంది. అంటే స్పెషల్ స్టేటస్ అనేది ఏపీకి ఎప్పటి నుంచో చూస్తున్నాం. స్పెషల్ స్టేటస్ సాధ్యం కాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఇబ్బంది ఉంది కాబట్టి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగించేందుకు గాను ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక సహాయం ఫైనాన్షియల్గానా లేదా ఇతరత్రనా ఏదైనా డిమాండ్ చేసే అవకాశం ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా వాళ్ళకి ఎప్పటి నుంచో డిమాండ్లో ఉన్న అంశం. అటు బీహార్ సంబంధించి చూసుకున్నప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వాళ్ళకి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ మేరకు ఆ డిమాండ్ కూడా బీజేపీ తలంచే అవకాశం ఉంది. సో చూసుకుంటే మిత్రపక్షాల యొక్క డిమాండ్స్ అన్నింటిని కూడా ఇప్పుడు బీజేపీ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉంది. అందువల్ల ఎవరికి ఏ శాఖ కేటాయించినా ఆ శాఖలో చిన్న చిన్న మార్పులు చేర్పులు అయితే ఉండే అవకాశం ఉంది. ఈ మార్పులు చేర్పులు కూడా ఆ మిత్రపక్షాలైనటువంటి ఆయా రాష్ట్రాల యొక్క ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాల మీదనే ఆధారపడి ఉంటాయి కాబట్టి బీజేపీ కూర్పు మరికొన్ని గంటల్లో మనకు ఫైనల్గా ఎలా ఉండబోతుంది అనేది తెలుస్తోంది. ఇంకా 72 కాకుండా మరొక 9 కేబినెట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించి అంటే బెర్తులు ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఈరోజు సమావేశం తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది శ్రేయ.